ఉక్రెయిన్ యుద్ధంతో రష్యాపై పశ్చిమ దేశాలు వెస్ట్రన్ కంపెనీలు ఆగ్రహానికి గురయ్యాయి. నిన్న మొన్నటి వరకు రష్యా బాయ్కట్ అంటూ నినదించాయి. ఆ దేశంలో వ్యాపారాలను కట్ చేసుకున్నాయి. రష్యాలోని ఆస్తులను తెగ నమ్ముకున్నాయి. కానీ 2025 జనవరి 20వ తేదీ పశ్చిమ దేశాలు వెస్ట్రన్ కంపెనీల తలరాతను మార్చేసింది. వైట్ హౌస్కు ట్రంప్ తిరిగి వచ్చాడు. మొన్నటి వరకు రష్యాను ద్వేషించిన అమెరికానే ఇప్పుడు హాయ్ ఫ్రెండ్ అంటుంది. దీంతో కటిఫ్ చెప్పిన కంపెనీలన్నీ పునరాలోచనలో పడ్డాయి. రష్యా నుంచి నిష్క్రమించి తప్పు చేశామా అని బాధపడుతున్నాయి. మళ్ళీ రష్యాలో అడుగుపెట్టేందుకు యత్నిస్తున్నాయి. అసలు ఏ కంపెనీలు ఇప్పుడు రష్యాలో వ్యాపారాలను తిరిగి ప్రారంభించాలని అనుకుంటున్నాయి? ఏ కంపెనీలు ఆస్తులను పూర్తిగా అమ్మేశాయి? వెస్ట్రన్ కంపెనీలకు పుతిన్ స్వాగతం పలుకుతాడా? వాచ్ స్టోరీ. వెస్టర్న్ సంస్థలు రష్యాకు తిరిగొస్తున్నాయా? 2022లో రష్యా ఎగ్జిట్ పై బాధపడుతున్నాయా? వెస్టర్న్ సంస్థలకు పుతిన్ స్వాగతం పలుకుతాడా? ప్రస్తుతం రష్యాపై యుద్ధానికి యూరోపియన్ దేశాలు సిద్ధమవుతున్నాయి. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు ప్లాన్లు వేస్తున్నాయి. ప్రధానంగా రష్యాను ఏకాకిని చేయాలని తీవ్రంగా యత్నించాయి. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగింది. నాటి నుంచి ఒక వ్యూహం ప్రకారం పాశ్చాత్య దేశాలన్నీ రష్యాతో సంబంధాలు రద్దు చేసుకున్నాయి. మాస్కోలోని తమ రాయబార కార్యాలయాలు మూసేశాయి. ఆ తర్వాత రష్యాపై భారీగా ఆంక్షలు విధించాయి. ఆ తర్వాత తమ దేశాల్లోని రష్యన్ ఆస్తుల్ని జప్తు చేశాయి. ప్రపంచంతో ఆర్థిక లావాదేవీలు జరపకుండా మాస్కోను అడ్డుకున్నాయి. దీంతో రష్యాలోని వందలాది పాశ్చాత్య దేశాలకు చెందిన వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. యాపిల్, మెక్డొనాల్డ్స్, మెర్సిడెస్ బెంజ్ వంటి మల్టీనేషనల్ కంపెనీలన్నీ రష్యా నుంచి నిష్క్రమించాయి. మాస్కోతో వ్యాపారాన్ని ఆయా సంస్థలు మానుకున్నాయి. ఇదంతా 2022లో జరిగింది. సీన్ కట్ చేస్తే ఉక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లను పూర్తి చేసుకుంది. వైట్ హౌస్కు కొత్త అధ్యక్షుడు రావడంతో పరిస్థితులు గణనీయంగా వేగంగా మారిపోయాయి. ఇప్పుడు రష్యాతో స్నేహానికి అమెరికా అధ్యక్షుడే స్వయంగా ప్రయత్నిస్తున్నాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో డొనాల్డ్ ట్రంప్ చర్చలు జరుపుతున్నారు. వారి దౌత్యవేత్తలు తరచూ సమావేశమవుతున్నారు. ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై 2 దేశాలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పుడు రష్యాతో సంబంధాలను అమెరికా సాధారణీకరించడంపైన చర్చలు జరుపుతున్నారు. గత 4 నెలల క్రితం నుంచి రష్యాపై అమెరికన్ విధానంలో తీవ్రమైన మార్పు ఇది. 3 ఏళ్లుగా మాస్కోను బహిష్కరించిన అదే వాషింగ్టన్ ఇప్పుడు వ్యాపారానికి సిద్ధమవుతోంది. పాశ్చాత్య దేశాల కంపెనీలు కూడా ఇప్పుడు తిరిగి మాస్కోకు క్యూ కడుతున్నాయి. రష్యాలో మళ్లీ వ్యాపారాలు తెరుచుకోవాలని కోరుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఆ కంపెనీల ఆందోళన మాత్రం ఒకటే, అదే ఆంక్షలు. వ్యాపారాలు సాధారణ స్థితికి తిరిగి రావాలంటే ఆంక్షల్ని ఎత్తివేయాలని కంపెనీలు కోరుకుంటున్నాయి. కానీ అది అంత సులువు కాదు. ఎందుకంటే ఒకసారి రష్యాపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షల స్థాయిని చూడండి. ఏకంగా మాస్కోపై 28,000 ఆంక్షల్ని విధించాయి. కొన్ని ఆంక్షలు తొలగించే ప్రక్రియకు చాలా కాలం పట్టే అవకాశం ఉంది. ఆంక్షలే కాదు, ఇతర ఇబ్బందులు కూడా పాశ్చాత్య కంపెనీలను వేధిస్తున్నాయి. గత 3 ఏళ్లలో రష్యాలో వెస్టర్న్ కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాలు రద్దు చేసుకున్నాయి. చాలా వరకు తమ అవుట్లెట్లు మూసేయడం, సప్లై చైన్ను వదిలేయడం, ప్రత్యామ్నాయ మార్కెట్లకు వెళ్లిపోవడం వంటివి జరిగాయి. రష్యా నుంచి ఆయా సంస్థలు తప్పుకుంటున్న తరుణంలో చాలా వరకు తమ వాటాలను రష్యన్ కంపెనీలకు విక్రయించాయి. అందుకు మెక్డొనాల్డ్స్ మంచి ఉదాహరణ. యుద్ధానికి ముందు రష్యాలో 800కు పైగా అవుట్లెట్స్ ఉన్నాయి. వాటన్నింటినీ మెక్డొనాల్డ్స్ విక్రయించింది. దీంతో మెక్డొనాల్డ్స్ కాస్త ఉకుస్నో అండ్ టార్చిక్ సంస్థలుగా మారిపోయాయి. ఆ తర్వాత స్టార్ బక్స్ తీసుకోండి. ఈ సంస్థ కూడా తమ యూనిట్లను రష్యన్ రెస్టారెంట్ చైన్కు విక్రయించింది. స్టార్ బక్స్ ఇప్పుడు రష్యాలో స్టార్ కాఫీగా పిలుస్తారు. ఇవి కేవలం 2 ఉదాహరణలు మాత్రమే. ఇలాంటివి వందల సంస్థలున్నాయి. ఇవి కేవలం రీటైల్ దిగ్గజాల నుంచి ఫుడ్ చైన్లు, కార్ల తయారీ వరకు ప్రతి పాశ్చాత్య బ్రాండ్ రష్యా నుంచే నిష్క్రమించేందుకు అప్పట్లో తొందరపడ్డాయి. ఇదంతా పశ్చిమ దేశాల ప్లాన్లో భాగమే. ప్లాన్ రష్యాను ఆర్థికంగా ఏకాకిని చేయడమేనని పశ్చిమ దేశాలు పేర్కొన్నాయి. కానీ వెస్టర్న్ కంట్రీస్ ప్లాన్ ఘోరంగా విఫలమైందని చెప్పాలి. ఎందుకంటే రష్యా నుంచి పాశ్చాత్య దేశాలు నిష్క్రమించగానే ఆ స్థానంలోకి ఇతర దేశాల కంపెనీలు దూసుకెళ్లాయి. రష్యన్ మార్కెట్లలోని ఖాళీని త్వరగానే పూరించాయి. భారత్, చైనా, టోకీకి చెందిన కంపెనీలు రష్యాలో పాగా వేశాయి. ఇప్పుడు ఆయా కంపెనీలు భారీగా లాభాలను ఆర్జిస్తున్నాయి. ఈ మార్పుల్ని పాశ్చాత్య కంపెనీలు పరిశీలిస్తున్నాయి. ఇప్పుడు ఆయా సంస్థలు అంతర్గతంగా మథన పడుతున్నాయి. రష్యాను వీడి తప్పు చేశామని దిగులు పడుతున్నాయి. దీంతో ఇప్పుడు ఆయా సంస్థలు తిరిగి రష్యాలో అడుగుపెట్టాలని యోచిస్తున్నాయి. ఎందుకంటే రష్యా లాభదాయకమైన మార్కెట్. ప్రపంచంలోనే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ రష్యాది. ఈ దేశంలో 14 కోట్ల మందికి పైగా వినియోగదారులు ఉన్నారు. సో ఇంత మంచి మార్కెట్ను వదులుకునేందుకు ఏ వ్యాపార సంస్థ అయినా ఎందుకు సిద్ధపడుతుంది?
పాశ్చాత్య కంపెనీలు రష్యన్ మార్కెట్ నుంచి వెళ్లిపోయి తప్పు చేశాయి. ఇప్పుడు అవి మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి. అయితే ఇప్పుడు రష్యాలో ముందు అడుగుపెట్టే పాశ్చాత్య కంపెనీలు ఏవి? రష్యాపై విధించిన ఆంక్షలతో ఎలాంటి ప్రభావం పడని కంపెనీలు ఇప్పుడు మాస్కోకు క్యూ కడుతున్నాయి. ప్రధానంగా రీటైలర్లు, ఆహార ఉత్పత్తి కంపెనీలు మాస్కో వైపు చూస్తున్నాయి. అమెరికన్ కాస్మెటిక్ దిగ్గజం అవాన్, పానీయాల సంస్థ పెప్సికో వంటి కంపెనీలు రష్యా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ రెండు సంస్థలు రష్యా నుంచి పూర్తిగా నిష్క్రమించలేదు. తెర వెనుక ఉండి తమ వ్యాపారాల్ని ఈ రెండు సంస్థలు కొనసాగించాయి. ఇప్పుడు రష్యాలో పూర్తి స్థాయిలో కార్యకలాపాలను కోరుకుంటున్నాయి. ఇక ఏ కంపెనీలు రష్యా వైపు చూస్తున్నాయి? ఫ్రెంచ్ కార్ల దిగ్గజం రెనాల్ట్ కూడా రష్యాలో పాగా వేసేందుకు ఆసక్తి చూపుతోంది. పశ్చిమ దేశాలే కాదు, దక్షిణ కొరియాకు చెందిన హుండాయ్, శాంసంగ్, ఎల్జీ వంటి సంస్థలు కూడా తిరిగి రష్యాకు వెళ్లేందుకు సుముఖతను వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకు ఆయా సంస్థలు రష్యా వైపు చూస్తున్నాయంటే దానికి కారణం రష్యా ఓ ప్రధాన మార్కెట్ కావడమే. ప్రపంచ వినియోగదారు బ్రాండ్లన్నీ ఇప్పుడు రష్యాలో వ్యాపారాలు నిర్వహించాలని కోరుకుంటున్నాయి. పాశ్చాత్య కంపెనీలు రష్యాకు తిరిగి వెళితే ఆయా దేశాలకు మాత్రం అది పీడకలే అవుతుంది. ఎందుకంటే ఆయా దేశాలు విధించిన ఆంక్షలు బలహీనపడతాయి. యుద్ధ బాధిత దేశం ఉక్రెయిన్కు మిశ్రమ సంకేతాలు పశ్చిమ దేశాల కంపెనీలు పంపుతున్నాయి. అయితే వెస్టర్న్ కంపెనీలను రష్యా స్వాగతిస్తుందా అంటే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం ఆయా సంస్థలు వస్తానంటే స్వాగతిస్తామని చెప్పాడు. కానీ పుతిన్ ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. ఆయా కంపెనీలు తమ దేశం నుంచి నిష్క్రమించినందుకు పరిహారం చెల్లించాలని పుతిన్ డిమాండ్ చేశాడు. మార్కెట్ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, కంపెనీలు కూడా బలహీనపడ్డాయని రష్యా అధ్యక్షుడు చెప్పారు. ఖర్చులు కూడా ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి అన్నాడు. రష్యాకు వచ్చే కంపెనీలతో ఒప్పందాలపై ప్రత్యేక సమగ్ర పరిశీలన అవసరమని పుతిన్ స్పష్టం చేశాడు. పరిహారం చెల్లించని కంపెనీలకు ప్రాధాన్యం ఉండదని క్లారిటీ ఇచ్చాడు. నిజానికి రష్యా అధ్యక్షుని ఏకాకిని చేయాలని పశ్చిమ దేశాలు తీవ్రంగా యత్నించాయి. కానీ పుతిన్కు అండగా భారత్, చైనా నిలిచాయి. రష్యాకు భారత్, చైనా అత్యంత సన్నిహిత మిత్రదేశాలు. కానీ యుద్ధానికి ముందు వరకు చమురు కొనుగోళ్లలో మాత్రం చైనానే టాపులో ఉండేది. కానీ యుద్ధం తర్వాత రష్యా నుంచి పెద్ద ఎత్తున భారత్ చమురును కొనుగోలు చేసింది. పుతిన్ నుంచి చమురును కొనుగోలు చేయరాదంటూ భారత్పై పశ్చిమ దేశాలు తీవ్రంగానే ఒత్తిడి తెచ్చాయి. అయినా సరే భారత ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం పుతిన్ స్నేహహస్తాన్ని వదులుకోలేదు. ఇప్పుడు ట్రంప్ రాకతో పశ్చిమ దేశాల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్టుగా మారింది. అదే సమయంలో రష్యాను ఆర్థికంగా అష్టదిగ్బంధనం చేయాలని భావించిన పశ్చిమ దేశాల వ్యూహాలు తుస్సుమన్నాయి. అదే సమయంలో రష్యన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నది. సంపన్న దేశాల కూటమి G7 సభ్యుల కంటే అధికంగా వృద్ధిని నమోదు చేసింది. సో పశ్చిమ దేశాల కారణంగా రష్యా ఒంటరిగా మిగిలిపోలేదు. పశ్చిమ దేశాల ఊకదంపుడు ఉపన్యాసాలకు ఇప్పుడు చెక్ పడింది. ఆయా దేశాలకు చెందిన కంపెనీలే ఇప్పుడు రష్యా వైపు చూస్తున్నాయి. దీనంతటికీ కారణం ట్రంపే.